నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీరు ఈరోజు టైటిల్లో చూసే ఉంటారు, కుతుబ్ షాహీ టోంబ్స్కి లైవ్ స్కెచింగ్కి వెళ్ళబోతున్నాము. సో ఆ ప్లేస్ యొక్క ప్రాముఖ్యత, చరిత్ర, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నా ఛానల్లో ఉన్న వాళ్ళు 10 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ మాత్రమే, కానీ ఇప్పుడు నాకు 40 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది కమెంట్స్లో కానీ అన్నిట్లో నాకు సపోర్ట్ చేస్తూ నాకు మంచిగా ఫీడ్బ్యాక్ ఇచ్చి చెప్పిన వాళ్ళందరూ నా స్కూల్ ఫ్రెండ్స్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళ దగ్గర నుండి ఇంత లవ్ అనేది నాకు వస్తుందని. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగతా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కూడా ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం కుతుబ్ షాహీ టోంబ్స్కి వెళ్ళిపోదాం. ఇది ఈ రోజు నా ఫ్యాషన్. నేను వేసుకున్నాను మస్టర్డ్ ఎల్లో కుర్తా సెట్ అండ్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ విత్ ఎ నైస్ నోస్ పిన్ అండ్ ఎ రింగ్. అండ్ కమెంట్లో చెప్పండి నా అవుట్ఫిట్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది. Hello. హే గాయ్స్, నేనైతే ఇప్పుడు రీచ్ అయిపోయాను. ఆటోలో వచ్చేటప్పటికి నా హెయిర్ అంతా మొత్తం ఖరాబ్ అయిపోయింది, బట్ లక్కీలీ కొంచెం స్మూత్ హెయిర్ కాబట్టి ఓకే, లోపలికి సెట్ చేసుకుంటాను. ఇక్కడ మీరు చూసిన టోంబ్స్ అన్నీ కూడా అరౌండ్ 400 ఇయర్స్ ఓల్డ్వి. ఈ ప్లేస్ని కుతుబ్ షాహీ టోంబ్స్ ఆర్ 7 టోంబ్స్ అంటారు. ఇక్కడ టోటల్ 7 సుల్తాన్ టోంబ్స్ ఉన్నాయి. వీళ్ళు మెయిన్ సుల్తాన్స్ అనమాట. సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్, జంషెద్ కులీ కుతుబ్ షా, సుబాన్ కులీ కుతుబ్ షా, ఇబ్రహీం కులీ కుతుబ్ షా వాలీ, మొహమ్మద్ కులీ కుతుబ్ షా, సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా, అబ్దుల్ కుతుబ్ షా, ఇంకా రిమైనింగ్ హయాత్ బక్షి బేగం. ఈవిడ మొహమ్మద్ కులీ కుతుబ్ షా గారి డాటర్ అనమాట. ఇన్కంప్లీట్గా ఒక తూంబ్ ఉంది. ఆ తూంబ్ గురించి నేను మళ్ళీ చెప్తాను. ఇంకా ఇక్కడ చాలా టూమ్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్వి. మనకి ఇందులో 2 టూమ్స్కి ఎనామిల్ టైల్స్ కనిపిస్తాయి, కానీ అవి ఇప్పుడు చాలా వరకు పోయాయి అన్నమాట. హెరిటేజ్ కన్వర్జేషన్ వాళ్ళు 2013 నుండి 2019 మధ్య దీన్ని రిస్టోర్ చేశారు. రిస్టోరేషన్ చేసింది తెలంగాణ స్టేట్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియం డిపార్ట్మెంట్ అండ్ అగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ వాళ్ళు అనమాట. ఇదే ఇన్కంప్లీట్ టూంబ్. ఇది 7th సుల్తాన్ అబ్దుల్ కుతుబ్ షాది. ఆయన చనిపోయే టైంకి ఔరంగాబాద్లో ప్రిజనర్గా ఉన్నారు. సో ఆయన్ని ఇక్కడ పూడ్చలేదన్నమాట. ఎంత బాగా కేర్ తీసుకుని ఉంటే ఇన్ని ఇయర్స్ అయినా కానీ ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ని మనం చూడగలుగుతున్నాము కదా. ఇక్కడ ఉన్న టోంబ్స్ అన్నీ కూడా ఇండో ఇస్లామిక్ స్టైల్లో ఉంటాయి. ఇక్కడ మనకి ఫ్యామిలీ మెంబర్స్ టోంబ్సే కాకుండా ఆ టైంలో మెయిన్గా డ్యాన్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది సుల్తాన్స్కి ఫేవరెట్ డాన్సర్స్ వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళని కూడా ఇక్కడనే పూడ్చిపెట్టారు. అండ్ కమాండర్ ఇన్ చీఫ్ వాళ్ళకి ఆర్మీలో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా ఇక్కడే పూడ్చారనమాట.
ఈ కుతుబ్ షాహీస్ గోల్కొండ అండ్ హైదరాబాద్లో చాలా మసీద్స్ కట్టించారు. ఇక్కడ కూడా మీకు ప్రతి తూమ్ దగ్గర ఒక మసీద్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ డెడ్ బాడీస్ని వాష్ చేసే ప్లేస్ కూడా ఉంది. దాన్నే హమామ్ అంటారు. అప్పట్లో సుల్తాన్స్ చనిపోయిన తర్వాత వాళ్ళ బాడీస్ని ఇక్కడికి తీసుకొని వచ్చి బాత్ చేయించేవాళ్ళు అనమాట. అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్, ప్రజలు వాళ్ళందరూ కూడా ఆ రిచువల్లో పార్ట్ అయ్యేవాళ్ళు. ఈ 7 తూమ్స్ నుండి గోల్కొండ ఫోర్ట్కి వెళ్ళేదానికి ఒక దారి కూడా ఉంటుందంట. దాన్నే బంజారా దర్వాజా అంటారు. అప్పట్లో చనిపోయిన సుల్తాన్స్ని ఆ దర్వాజా నుండి 7 తూమ్స్కి తీసుకొచ్చేవాళ్ళు అనమాట. ఎండ మాత్రం ఘోరంగా ఉంది, అందుకే నేను సన్ గ్లాసెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు నా స్టైల్ వచ్చిన కొంతమంది నిబ్బీలు అనుకుంటా ఓ పేర్లు రాసేసి హార్ట్ సింబల్ వేసేసి అలా చేస్తారు. ఎక్కడైతే చూడండి టైము డేట్ అన్నీ వేస్తారు. ఏం చేశారో ఆ టైంకి, ఆ డేట్కి. ఇప్పుడే నాకు ఇక్కడ చెట్టు నుండి ఒక పువ్వు కనిపించింది, తెంపేసా. గాయస్, ఇప్పుడే నన్ను వెనక ఉన్న ఫారినర్ ఆవిడ ఫోటో తీసుకున్నారనమాట. అంటే మనం చాలా బ్రైట్గా ఇండియన్ కలర్స్లో రెడీ అయ్యాం కదా, అందుకని అనుకుంటా. ఇప్పటివరకు ఇక్కడ జనాలు లేరు, కొంచెం ఖాళీగా ఉంది, ఫ్రీగా ఉంది అనుకున్నాను. బట్ ఇక్కడ చూసారంటే చాలామంది జనాలు ఉన్నారు. ఈవెన్ ఫారినర్స్ కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. మేబీ ఈరోజు సండే కావడం వల్ల అనుకుంటా చాలా రష్గా ఉంది ఏరియా అంతా. ఇంకా ఆర్కిటెక్చర్ డీటెయిల్స్లోకి వస్తే ఇక్కడ మనం చూసే తోమ్స్ అన్నీ కూడా బ్లెండ్ ఆఫ్ ఇండియన్ అండ్ పర్షియన్ స్టైల్లో ఉంటాయి. డోమ్ స్ట్రక్చర్స్, ఆర్చెస్, మినారెట్స్ చూడంగానే భలే ఫోకస్గా కనిపిస్తాయి అన్నమాట. మెయిన్గా దీనిలో ఉండే డీటెయిల్ స్టోన్ వర్క్ అయితే చాలా ఇంట్రికేట్గా కార్వ్ చేశారు. ఈ తోమ్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి యూజ్ చేసిన మెయిన్ మెటీరియల్ గ్రే గ్రానైట్ అనమాట. డీటెయిల్ ఆర్నమెంటేషన్ అంతా స్టుకో వర్క్లో చేశారు. అన్ని తోమ్స్ స్క్వేర్ షేప్లో ఉంటాయి. పైకి వచ్చేటప్పటికి మనకి డోమ్, మినారెట్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. అక్కడక్కడ మనకి పర్షియన్ పోయట్రీ అండ్ ఖురాన్లో ఉండే కొన్ని వర్సెస్ కూడా కార్వ్ చేసి ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేసే హమ్మమ్. ఇక్కడనే అనమాట డెడ్ బాడీస్ని వాష్ చేసేది. గాయస్ చూడండి లోపల భలే ఉంది. చెట్టు దయాలు ఉంటాయో ఉండవా? మీరు విన్నారా మర్రి చెట్టు మీద దయాలు ఉంటాయని చెప్పేసి? మీరేమనుకుంటున్నారో కామెంట్లో నాకు చెప్పండి, ఉంటాయా ఉండవా అని. హాయ్ హాయ్, హలో హలో, అయ్యో అయ్యో అయ్యో,
సో క్యూట్. అబ్బా ఎంత బాగున్నాయో. నీ కోట్ నాకు ఇస్తావా? ఇవ్వవా? సరే బాయ్. సో ఇది మెయిన్ కులీ కుతుబ్ షా టూంబ్ అనమాట. మన చార్మినార్ కట్టించింది కూడా ఈయనే. ఇటువైపు నుండి ఎంట్రన్స్ ఉంది. ఇట్లా పైకి వెళ్ళిపోయి మనం ఫస్ట్ వచ్చింది లైవ్ స్కెచింగ్ కోసం కాబట్టి ఆ లైవ్ స్కెచింగ్ స్టార్ట్ చేద్దాం. ఇందాక చూసిన కులీ కుతుబ్ షా టూంబ్ ఇది. మనం దీని వ్యూ గీయడం కోసం ఈ కార్నర్లో కూర్చుందాం. కొంచెం నీడగా కూడా ఉంది కాబట్టి. నేను ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ తర్వాత ఈ లైవ్ స్కెచింగ్ చేస్తున్నా. సో ఎలా వస్తుంది ఏంటి అనేది నాకు కూడా ఐడియా లేదు. మంచిగా రావాలని అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్. నేను ముందు సెటిల్ అవ్వాలి కొంచెం ఫ్రీగా. అమ్మా నేను తెచ్చుకున్నాను ఒక స్కెచ్ బుక్ A4 సైజ్ది, అలాగే కొన్ని పెన్సిల్స్, ఎరేజర్ అండ్ చాక్ మార్క్. అవసరమా నాకు? జనరల్గా దీనిలో మనము చూడ్డానికి వచ్చినప్పుడు అంత డీటెయిలింగ్స్ అవన్నీ మనము నోటీస్ చేయమేమో, బట్ మీరు ఇక్కడ జూమ్ ఇన్ చేస్తే దీనిలో చాలా డీటెయిలింగ్ ఉంది. అది ఎప్పుడైతే ఇట్లా స్కెచ్ వేస్తున్నామో అప్పుడు నాకు అర్థమవుతుంది అనమాట. డీటెయిలింగ్ అంతా తోలు తీరిపోతుంది. అమ్మయ్యా. తేజు సైనింగ్ ఆఫ్ 125. గాయస్ ఫైనల్లీ నా లైవ్ స్కెచింగ్ అయిపోయింది. ఏది రియల్తో మీరు పోల్చుకోలేకపోతున్నారు కదా, నాకు తెలుసు.
సో గాయస్, ఇది ఈరోజు వ్లాగ్. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ చేసి చెప్పండి. లాస్ట్ టైం చాలామంది కమెంట్ చేశారు, దానికి థ్యాంక్ యూ సో మచ్. ఈసారి కూడా మీకు ఎలా అనిపించింది ఏంటి, మీకు ఈ వ్లాగ్లో ఫేవరెట్ పార్ట్ ఏంటి అనేది కూడా మీరు కమెంట్లో చెప్పండి. సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి మనకి సంక్రాంతి వస్తుంది. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రమ్ తేజు. See you in the next video, guys. Bye. Take care. బూచి బూచి బౌ బౌ. ఆ ప్లేస్ యొక్క ప్రత్యేకత, దాని హిస్టరీ అంటే ఏమంటారు, హిస్టరీని తెలుగులో ఏమంటారు, హిస్టరీ ఇన్ తెలుగులో చరిత్ర అంటారు. ఓకే, కమెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై